హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా కోర్స్లో నేను 20th వీడియో అప్లోడ్ చేశాను. సో స్టూడెంట్స్ ఎవరైతే తెలియని వాళ్ళు ఎస్టర్డే నేను వీడియోలో చెప్పాను, బట్ చూడని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు. సో కంప్లీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అడ్వాన్స్డ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అన్నమాట. సో మనకు అది కోర్స్లో 20th వీడియో. సో మీకు ప్రతిదీ నేను ఏదైతే 5 ఇయర్స్లో గెయిన్ చేశానో అది మొత్తం కోర్స్లో నేను యాడ్ చేయడం జరిగింది. సో టోటల్‌గా మనకు 20 కాన్సెప్ట్స్ ఉన్నాయి కోర్స్‌లో. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా వీటిని చూసి మీరు నోట్స్ చేసుకోండి. నోట్స్ అయితే కంపల్సరీ. సో ప్రాక్టీస్ కూడా ఎవ్రీడే చేయండి. అలాగే ఏదైతే మీరు నోట్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్‌ని వీటిని మైండ్‌లో రిజిస్టర్ చేసుకొని, సో కంప్లీట్‌గా మీరు చార్ట్ మీద అదే అప్లై చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వితౌట్ రీజన్ ఏదైతే ఇప్పుడు మనకు జనరల్‌గా ప్రైస్ యాక్షన్‌లో కంప్లీట్‌గా మనం ఒక కన్ఫర్మేషన్ అనేది ఒక రీజన్ తోటి తీసుకుంటాం కదా! సో కంప్లీట్‌గా అక్కడ మనకు స్టెప్ బై స్టెప్ బయర్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు, సెల్లర్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు, సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది, సో ట్రెండ్ ఏ విధంగా ఉంది, సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో కంప్లీట్గా మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీరు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అక్కడ నేను ప్రతి ట్రేడ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ, సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. మనకు చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్ మనకి ఒక మైనర్ ట్రెండ్ వచ్చేసి ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఒక పుల్ బ్యాక్ తీసుకొని బయర్స్ ఎంటర్ అయ్యారు. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు సప్లైలో వీక్నెస్ వచ్చిందో మళ్ళీ అదే ఏరియా నుంచి మనకి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చేసింది. సో మళ్ళీ వీక్నెస్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు ట్రై చేశారు, బట్ ఇక్కడ చూడొచ్చు మీరు సెల్లింగ్ ప్రెషర్ ఉంది క్యాండిల్లో. సో మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లర్స్ ఎంటర్ ఇచ్చారు. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఎప్పుడైతే ఏదైతే మనకు ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క జోను మనకి ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క జోను ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ బయ్యర్ క్యాండిల్ మనకి ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మనకు రివర్సల్ సైన్ అన్నమాట. సో నెక్స్ట్ మనకు టార్గెట్ అనేది జనరల్గా ఈ విధంగా ఉంటుంది మార్కెట్కి. సో కంప్లీట్గా ఈ యొక్క సెల్లర్ జోన్ని మార్కెట్ మళ్ళీ టార్గెట్ చేస్తుంటే, సో కంప్లీట్గా ఏంటంటే మనం అక్కడ ఉన్న కన్ఫర్మేషన్ని బట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను. సో మనకు సెల్లర్ క్యాన్లో బులిష్ ప్రెషర్ కూడా ఉంది. సో ఏంటంటే మనము మార్కెట్లో ఏదైతే స్టోరీ ఉంటుందో, సో అక్కడ క్యాండిల్స్కి మనకు మధ్యలో ఉన్న ఏదైతే బయ్యర్ అండ్ సెల్లర్స్ క్యాండిల్స్లో ఉండే ఈ యొక్క స్టోరీ కంప్లీట్గా ఈ యొక్క స్టోరీని మ్యాచ్ చేస్తూ మీరు కంప్లీట్గా దాన్ని మనం క్యాండిల్స్టిక్ సైకాలజీ కూడా అంటాం. సో దాన్ని మనం స్ట్రక్చర్ తోటి మ్యాప్ చేస్తూ చూడాలి. కానీ కంప్లీట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో కంప్లీట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవ్వదు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో సపోర్ట్ రెసిస్టెన్స్ కాకుండా మీరు మార్కెట్ స్టోరీని అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్గా సో మార్కెట్ స్టోరీని అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఏంటి అంటే స్టూడెంట్స్ కూడా ఓవర్ ట్రేడింగ్ కొంతమంది చేస్తున్నారు. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మీరు ఒక డైలీ టార్గెట్ పెట్టుకోండి. ఈవెన్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఒక డైలీ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతేకాదు మనకు ఆ నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పేసి అన్లిమిటెడ్ ట్రేడ్ చేస్తూ మీరు ఒక ఎమోషనల్కి గురవుతున్నారు. సో ఆ విధంగా చేయకూడదు. సో ఇక్కడ చెప్పాను కదా మళ్ళీ మార్కెట్ యొక్క టార్గెట్ నెక్స్ట్ సప్లై జోన్ ఉంటుందని. సో నేను కంప్లీట్గా అడ్వాన్స్డ్ ఏదైతే లాస్ట్ 20 వీడియోలో అడ్వాన్స్డ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ వల్ల మీకు ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ని మీరు మ్యాప్ చేస్తారు అక్కడ. సో ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో మనకు ఏదైతే హిస్టరీలో నేను చెప్పాను కదా, మనకు ఒక ట్రేడ్ని తీసుకోవాలంటే కంప్లీట్గా ఈ యొక్క ఏదైతే ఉంటుందో పర్టికులర్గా మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మీరు హిస్టరీలో చూసి జనరల్గా డ్రా చేస్తూ ఉంటారు. సో మల్టిపుల్గా ఈ విధంగా డ్రా చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే మార్కెట్లో అక్కడ ఏ లెవెల్కి అది రెస్పెక్ట్ ఇస్తుంది మార్కెట్ అని చెప్పేసి, ముఖ్యంగా బిగినర్స్ అయితే వాళ్ళకు ఒక స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండదు. మళ్ళీ అలాగే వాళ్ళకు క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది తెలియదు. సో క్యాండిల్స్టిక్ స్టోరీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మీకు లాస్ అవుతుంది. సో అందుకోసమే సపోర్ట్ రెసిస్టెన్స్ మీద మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ని మీరు డ్రా చేసినా కూడా మీరు చూడాల్సింది ఖచ్చితంగా స్ట్రక్చర్, మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ. మీరు మార్కెట్లో క్యాండిల్ స్టోరీ అనేది మీరు రీడ్ చేయడం మీకు రావాలి. సో అదొచ్చినప్పుడు మాత్రమే మీరు ప్రతి ఒక్క క్యాండిల్స్ని అనలైజ్ చేయగలుగుతారు. సో కంప్లీట్గా మనము స్టోరీ తెలుసు కదా అని చెప్పేసి ఎవ్రీ క్యాండిల్ని మనం అనలైజ్ చేయడం కాదు. సో కంప్లీట్గా మనం ఒక ప్రాపర్ ఒక ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు ఆ కన్ఫర్మేషన్తో మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సో ఇక్కడ చూడొచ్చు సప్లై జోన్లో మనకు మార్కెట్ అనేది ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు. సో మళ్ళీ ఒక రిజెక్షన్ వస్తుంది. సో ఆ జోన్లో చూడొచ్చు మీరు మళ్ళీ ఒక బయర్ రిజెక్షన్ వస్తుంది. బట్ అక్కడ సెల్లర్ ప్రెషర్ కూడా ఉంది. సో సెల్లర్స్ ఇక్కడ కంప్లీట్ వీక్ అవ్వలేదు ఇంకా.
సో మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఇక్కడ చూద్దాం, మనకు ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్ దొరికితే నేను ఇక్కడ ట్రేడ్ చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక ట్రేడ్‌ని మీరు విత్ రీజన్ అంటే ప్రైస్ యాక్షన్ రీజన్స్‌ని, కన్ఫర్మేషన్స్‌ని మైండ్‌లో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదో గుడ్డిగా ట్రేడ్ చేయకూడదు కాదు. సో కంప్లీట్‌గా అందరికీ నేను ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇండికేటర్స్, సిగ్నల్స్ అని మీరు నమ్మొద్దు ఎవరిని కూడా. సో అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది మెసేజ్ చేసి. సో అది నేను ఎంకరేజ్ చేయను. అలా మీరు ఎవరికీ ఇవ్వద్దు కూడా. సో ఎందుకు అంటే మీ యొక్క మైండ్ సెట్‌ని ఉపయోగించుకొని ఇక్కడ స్కామ్స్ చాలా మటుకు జరుగుతాయి. ఎందుకంటే మీ అవసరం వాళ్ళకు ఒక మీ అవసరం అనేది వాళ్ళకొక మీ నుంచి వాళ్ళకొక మంచి ఒక వీక్‌నెస్ పాయింట్ అన్నమాట. మీ వీక్‌నెస్ పాయింట్ అదే. ఒక అవసరాన్ని బట్టి మీ యొక్క వీక్‌నెస్ పాయింట్‌ని పట్టుకొని వాళ్ళు స్కామ్ చేస్తున్నారు. సో ఇండికేటర్స్ అని చెప్పేసి, సిగ్నల్స్ ఇవేమీ నమ్మద్దు. మీరు దీంట్లో ఓన్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే, సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో మీరు సక్సెస్‌ని చూస్తారు. సో వెరీ ఈజీ. కాకపోతే ఏంటి అంటే దీన్ని కాంప్లికేటెడ్ చేసేది మనమే. సో కంప్లీట్‌గా. సో దీన్ని మనం కాంప్లికేటెడ్‌గా చేసేది మనమే. సో అంతేకాని కంప్లీట్‌గా మీరు ఈ సబ్జెక్ట్ ఏంటి అని చెప్పేసి నేర్చుకొని ఒక హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీగా మీకు ఒక సక్సెస్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఏదైతే నేను చెప్పిన ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో, సో కంప్లీట్‌గా చెప్పాను కదా! మీకు ప్రీవియస్ హిస్టరీ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే మార్కెట్‌లో డాటా, ఈ యొక్క డాటా ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఈ డాటానే బేస్ చేసుకొని కంప్లీట్‌గా నేను చెప్పిన సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కానీ, సో కంప్లీట్‌గా నేను మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్పాను. సో ఇక్కడనే మీరు లెవెల్స్ డ్రా చేసుకొని ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా నేను కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఏంటంటే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఫస్ట్ డౌట్స్. సో ప్రతి దానికి ఏదైనా ఏ కోర్స్ ఉన్నా కూడా మీకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ సపోర్ట్ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. సో అందుకోసమే సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీరు అడగండి, సపోర్ట్ అడగండి. సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సపోర్ట్ ఈవెన్ 2, 3 మంత్స్, 3, 4 మంత్స్ ఉంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది మీకు. సో కంప్లీట్‌గా సపోర్ట్ అడగండి వాళ్ళని. మీరు ఎక్కడ తీసుకున్నా ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో ఖచ్చితంగా సపోర్ట్ అడిగి ప్రతి డౌట్‌ని ఇక్కడ అడిగి తెలుసుకోండి. సో కంప్లీట్‌గా ప్రీవియస్ లెవెల్స్ కూడా మీరు చూడకుండా ఇక్కడనే మీరు ఈ డాటాను చూస్తూ ట్రేడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఒక్కసారి స్టోరీ మీకు చదవడం వచ్చింది అంటే నెక్స్ట్ మీరు ఆహ్, వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మీరు మాస్టర్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. బట్ ఇవి ఈ యొక్క స్ట్రక్చర్‌ని ప్లస్ ఇక్కడున్న కాన్సెప్ట్ స్టడీని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడం మొదలుపెడితే కొంత టైం పట్టొచ్చు. బట్ దానికి ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా తోడైతే ఇంకా బెటర్‌గా ఉంటది. అందుకోసం నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలంటాను. ఒకసారి ఈ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండ్‌స్టిక్ స్టోరీ ఆ రీడింగ్ ఏదైతే మీరు మాస్టర్ అవ్వగలుగుతారో, సో అప్పటి నుంచి మీ యాక్యురసీ అనేది మీకే కనిపిస్తది. సో వెరీ ఈజీ అన్నమాట. ఎందుకంటే దీన్ని కాంప్లికేట్‌గా చేసేది మనమే. ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ జస్ట్ ఏదో యూట్యూబ్‌లలో లైవ్ అకౌంట్స్ చూసో, దేన్నో చూసి మనం అట్రాక్ట్ అయిపోయి, సో డైరెక్ట్‌గా వాళ్ళని చూసి వాళ్ళు ఆ రోజు అక్కడ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, సో ఆ రోజు చెప్పిన ఈ యొక్క కండిషన్‌ని మాత్రమే మనం చూసుకొని డైరెక్ట్‌గా రియల్ అకౌంట్‌లో డిపాజిట్ చేసేసి పెద్ద పెద్ద అమౌంట్, మళ్ళీ చిన్న అమౌంట్ కూడా కాదు. చాలా పెద్ద పెద్ద అమౌంట్ వచ్చి డిపాజిట్ చేసి లాస్ అవుతున్నారు. సో వాళ్ళక్కడ ఈ యొక్క కండిషన్ మాత్రమే చెప్తారు. సో అన్ని కన్ఫర్మేషన్స్ ఇక్కడ ఎవరు చెప్పరు, నేను చెప్పను. సో అందుకోసమే యూట్యూబ్‌లో చూసిన నాలెడ్జ్‌ని రియల్ అకౌంట్‌లో యూజ్ చేయొద్దు. యూట్యూబ్‌లో చూసిన నాలెడ్జ్‌ని మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి. ప్రాక్టీస్ మాత్రమే చేయండి. బట్ ఏంటి అంటే రియల్ అకౌంట్‌లో ట్రై చేయొద్దు. ఎందుకంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్స్ ఎవరు చెప్పరు. ఎందుకంటే ట్రేడింగ్ సీక్రెట్స్ అన్నీ ఎవరు యూట్యూబ్‌లో రివీల్ చేయడానికి ధైర్యం చేయరు. ఎందుకు అంటే దానివల్ల కాపీరైట్స్ ఇష్యూస్ కూడా రావచ్చు ఆ ఛానల్‌కి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. సో అందుకోసమే మీకు ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. యూట్యూబ్ నాలెడ్జ్ అనేది మీరు రియల్ అకౌంట్‌లో ట్రై చేయకూడదు. సో ఇక్కడ చూడొచ్చు. నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈవెన్ మనకు ఒక సప్లై జోన్‌లో ఎంటర్ అయినా కూడా మనకి బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడొచ్చు. మనకు కంప్లీట్‌గా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ ఒక మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకొక రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఇది కూడా ఒక సప్లై జోన్ కూడా అనొచ్చు మనము. సో ఇక్కడ నుంచి మనకు ప్రాపర్‌గా ఒక సప్లై అనేది స్టార్ట్ అయింది మనకి ఇక్కడ చూడొచ్చు. సో నేను ఎవ్రీడే మీకోసం నేను చేసే 1, 2 ట్రేడ్స్ అయినా కూడా రికార్డ్ చేయడానికి కారణం అదే అన్నమాట. సో కంప్లీట్‌గా ఎవరైతే
స్టూడెంట్స్ ఉన్నా కానీ సబ్స్క్రైబర్స్ కానివ్వండి వాళ్ళకు ఇది ఒక మంచి ఒక నాలెడ్జ్ లాగా తోడ్పడుతుంది. అంటే కంప్లీట్‌గా ఒక మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతాదన్నమాట. సో, కంప్లీట్‌గా దీంట్లో మీకు ఆల్రెడీ మీరు ఎక్కడైతే కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళందరికీ మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండే ఉంటది కొంతమందికి. సో, వాళ్ళకి ఇది ఇంకా హెల్ప్ అవుతది. సో, ఒకటేంటంటే మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేది ఉంటే గిట్లా మీకు ఇది హెల్ప్ అవ్వదు. సో, అందుకోసమే ఫస్ట్ మీరు ఏదైతే మార్కెట్ ఫాలో అవుతదో ఆ యొక్క ప్రైస్ యాక్షన్ మెథడ్స్‌ని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటది. సో, ఖచ్చితంగా. సో, ఇక్కడ చూడండి మనకు ఇది విన్నింగ్ బుక్ అయిపోయింది. సో, మనకి చూడండి అంటే మనకు సప్లై జోన్‌లో మనకి ఎంట్రీ అయినా కూడా ఇక్కడ కంప్లీట్‌గా బయర్స్‌లో మనకు వీక్‌నెస్ రాలేదు. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు ఇంకా. సో, ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా మార్జినల్ సేఫ్టీతో ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మార్జినల్ సేఫ్టీ వల్ల మనకిక్కడ ట్రేడ్ అనేది మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. అలాగే కంప్లీట్‌గా నేను ప్రతి ఒక్క క్యాన్సెస్‌తో మీరు మార్కెట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి, స్ట్రక్చర్, సీక్రెట్స్, సప్లై అండ్ డిమాండ్ చూసి ప్రతిదీ నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కంప్లీట్‌గా 20 వీడియోస్ ఉంటాయి మీకు కోర్స్‌లో. సో, సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో, ఫ్రెండ్స్ నేను వీడియోని స్కిప్ చేశాను. సో, చిన్న కాల్ వచ్చింది. సో, బట్ ఇక్కడ ఒక మనకు లాస్ కూడా జరిగింది. ఒక సెల్ ట్రేడ్ లాస్ కూడా జరిగింది. సో, ఇక్కడ నేను అది రికార్డ్ చేయలేకపోయాను. సో, కంప్లీట్‌గా ఇక్కడ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ చూడొచ్చు మీరు. కంప్లీట్‌గా మీరు ఇక్కడ చూడండి. మనకి ఈవెన్ మనకు మేజర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. సో, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఒక డౌన్ ట్రెండ్‌ని మనకి ఇక్కడ క్రియేట్ చేసింది. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్ అని చెప్పాను కదా! మనకు ప్రీవియస్‌గా హిస్టరీ అనేది అవసరం లేదు. ప్రీవియస్ హిస్టరీతోటి మనకు పనే లేదు అసలు. ఫస్ట్ ఎక్కడైతే కండిషన్ ఉందో మార్కెట్‌లో ప్రెజెంట్ కండిషన్ ఇక్కడ ఈ జోన్‌లో చూడండి గంతే. ఈ జోన్‌లోనే మనకు ఒక బయర్ లెవెల్ అనేది ఉంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అనేది ఉంది. సో, కంప్లీట్‌గా. సో, అక్కడ ఎంట్రీ జరిగినప్పుడు మనకు బయర్ యొక్క అవైలబిలిటీ కనిపించింది. సో, ఒక సెల్లర్ క్యాండిల్ అనేసి మనకు ఒక రీట్రేస్‌మెంట్ లాగా ఇక్కడ వర్క్ అయింది. సో, మనకు ప్రీవియస్‌గా అదే జోన్ నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఈ యొక్క 2 ట్రేడ్ తీసుకున్నాను. సో, ఈ విధంగా అంటే ప్రీవియస్‌గా మీరు వితౌట్ లెవెల్స్ చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. బట్ మీరు మాస్టర్ అవ్వాల్సింది మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ. అంటే మన స్టోరీ అంటే బయర్స్‌కి, సెల్లర్స్‌కి మధ్యలో అక్కడ ఉన్న స్టోరీని మీరు అర్థం చేసుకోగలిగితే సరిపోతది. హిస్టరీలో ఉన్న లెవెల్స్ తోటి మనకు పని లేదు. చాలా చాలా ఈజీ. బట్ ఏంటంటే దానికి మీరు ఆ సబ్జెక్ట్‌ని అంత ఈజీగా మీరు ఆహ్, గెయిన్ చేయడానికి ఏంటంటే అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి కొన్ని రోజుల ప్రాక్టీసు, హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. సో, లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే యూట్యూబ్‌లో ఉన్న నాలెడ్జ్‌ని మీరు ట్రై చేయకూడదు. సో, ఇక్కడ ఇది మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ప్రీవియస్‌గా ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ అది నేను రికార్డ్ చేయలేదు. సో, అది మనకి లాస్ట్‌లో బుక్ అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్. సో, అది రికవరీ చేయడానికి నేను ఇక్కడ 2 ట్రేడ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా మనకు కంప్లీట్‌గా ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ చేయాలి. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను ఎవ్రీడే ఒక వీడియోను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా నేను ఒక వీడియో ఇది నా స్టూడెంట్స్‌కి ఒక సపోర్ట్‌లాగా కూడా వర్క్ అవుతది. అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా మంచి బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతది దీనివల్ల. సో, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏ విధంగా ఎలాంటి ఆహ్, మనకి ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ట్రేడ్స్ అన్ని చేస్తాడో సో, మీకు ఒక రోడ్ మ్యాప్ అన్నమాట ఇది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.